యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం జ్ఞానవంతురాలు, భర్త ప్రాణాలు కాపాడిన స్త్రీ. ఆమె జ్ఞానవంతురాలు మరియు అందమైన స్త్రీ. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము 1 సమూయేలు 25వ అధ్యాయము 2-3 చదివి సహాయం చేయండి. కర్మేలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురం ఉండేను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండేను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగాయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండేను. అయితే చర్యను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండేను. సరే, కర్మేలులోని మాయోనందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండేను. అతడు బహు భాగ్యవంతుడు అండి. అతనికి 3,000 గొర్రెలు ఉండేను, 1,000 మేకలు ఉండేను. కానీ అతడు మోటువాడు దుర్మార్గుడనై ఉండెను. అతని భార్య సుబుద్ధి గలదై రూపవసి అయి జ్ఞానవంతురాలైన స్త్రీ కలిగి ఉంటుంది. చురుకైన స్త్రీ అయి ఉంటుంది. అందుకు అబిగాయేలు నాబాలుతో ఏమీ చెప్పగా, త్వరపడి 200 రొట్టెలు 200 ద్రాక్షపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేసిన ధాన్యంలో 100 ద్రాక్ష గేదెలను 200 అంజూరపు అడలను గాడిద మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని పనివారితో చెప్తుంది. మనము అబిగాయిలు గురించి 4 అంశాలు తెలుసుకుందామండి. ఒకటి చురుకైన స్త్రీ, మరి ఒకటి దీన మనసు కలిగిన స్త్రీ, మరి ఒకటి లోపాలను తప్పులను ఒప్పుకోగలిగిన స్త్రీ, మరి కృతజ్ఞత కలిగిన స్త్రీ. చురుకైన స్త్రీ అంటే నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించుకొని వారున్నారు, సంగతి నాకు వినబడను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. నాబాలు గొర్రెలు దావీదు గొర్రెలు ఒక చోట కాచుకొని ఉండగా నాబాలు గొర్రెలను దావీదు కాపాడినాడు. దానికి ఫలితంగా ఈ గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు దావీదు అంటాడు కదా, నాబాలు వద్దకు పోయి కుశల ప్రశ్నలు అడిగి, మేము మందలు కాయచున్నాము కదా, అప్పుడు మీరు విందు చేసుకుంటున్నారు కదా, ఆ విందులో మాకు కూడా పాల్గొనమని దావీదు పనివారిని నాబాలు దగ్గరకు పంపిస్తాడండి. పంపించినప్పుడు నాబాలు ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతరిక్షేమము అని పలికి వర్తమానం తెలియజెప్పమని దావీదు పనివారిని నాబాలు దగ్గరకు పంపిస్తాడండి. పంపించినప్పుడు నీ యొక్క గొర్రెబొచ్చు కత్తిరించి వారున్నారు, సంగతి నాకు వినబడలేదు. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారేదీ పోగొట్టుకొనలేదు. మీ గొర్రెలు
దగ్గర ఉన్నప్పుడు మేము కాచుకొని ఉన్నాము కదా, ఏ అపాయమును కలగకుండా మేము చూసుకొని ఉన్నాము అనేసి దావీదు పనివారు నాబాలుతో చెప్తున్నారు. అప్పుడు నాబాలు అంటాడు కదా, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఆయన కృతజ్ఞత లేకుండా దావీదును ఎవడు, యెషై కుమారుడు ఎవడు అనేది గర్వంగా మాట్లాడుతున్నాడు. నేను సంపాదించుకున్న అన్నపానములు, నా గొర్రెబొచ్చు కత్తిరించు వారికి నేను వధించిన పశు మాంసమును నేను తిని బొత్తిగా ఎరగనని వారికి ఇస్తున్నా. నేను నా పనివారి కోసం చేసుకొని ఉన్నాను కదా, నేను మీకెట్లా పెడతాను అనేసి అని దావీదు పనివారితో నాబాలు అంటాడు. అన్నప్పుడు మొదటి సమూయేలు 25:25 వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నాబాలులో పనివారు ఒకరు వచ్చి అబిగాయిలు దగ్గరికి వచ్చి, పనివారిలో ఒకడు నాబాలు భార్య అయిన అబిగాయిలుతో ఇట్లా అంటాడు, అమ్మ, దావీదు అరణ్యములో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడగడానికి దూతలను పంపించినప్పుడు అతడు వారితో కఠినముగా మాట్లాడినాడు. అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మనము పొలములో వారి మధ్యలో సంచరించున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మనకు సంభవించలేదు. మేము గొర్రెలలో కాయచున్నంతసేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేవి అని నాబాల్ దగ్గర ఉన్న పనివారు అబిగాయిలుతో చెప్పుచున్నారు. దావీదు వాళ్ళు మనల్ని ఇలా చూస్తున్నారు అనేసి అని పనివారు అబిగాయిలుతో చెప్పుచున్నారు. మొదటి సమూయేలు 25:23 వచనం. అబిగాయిలు దావీదును కనుకొని గాడిద మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలునైనా నన్ను మాటలాడనిమ్ము. నీ దాసురాలైన నిన్ను చెప్పు మాటలను ఆలకించుము. భర్త చేసిన తప్పును కప్పిపుచ్చి ఆ తప్పు నేనే చేశాను అనేసి దావీదు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఒప్పుకుంది. ఆమె ఒక ధనవంతుడైన భార్య అయి ఉండి కూడా తగ్గించుకునే స్వభావము, దీన మనసు కలిగి ఉన్నది కాబట్టి ఆమె దావీదు పాదాల మీద పడి ఈ తప్పు నా భర్తని కాదు నేను చేసిందే అనేసి బ్రతిమలాడుతుంది. అపొస్తల కార్యంలో చూసినట్టయితే అననీయ సఫీరా గురించి మనకు తెలిసిందే అండి. అననీయ సఫీరా కొంత భూమి అమ్ముకున్నప్పుడు అందులో నుండి కొంత సొమ్ము దాచుకొని పరిశుద్ధాత్మ దేవిని మోసపుచ్చుటకై వాళ్ళు ఇద్దరు అబద్ధం ఆడినప్పుడు వాళ్ళిద్దరూ చనిపోతారు. కానీ ఇక్కడ నాబాలు తప్పు చేసినా కూడా అబిగాయిలు భర్త తప్పును కప్పిపుచ్చి ఆ తప్పు నేనే చేసినా అని ఒప్పుకుందండి.
ఆమె ఒప్పుకున్నప్పుడు, ఇప్పుడు మనమైతే మన ఇంట్లో భర్త చేసినా పిల్లలు చేసినా మనమైతే అట్లా ఒప్పుకుంటామండి దేవుని సన్నిధికి వచ్చి, కానీ ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళే కదా, వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటా అనే వారంగా కొంతమంది ఉంటారు. మొదటి సమయాలు 25:33. నేను పగ తీర్చుకొనకై ఉండను, ఈ దినము నా ప్రాణము తీయకుండాను, నన్ను ఆపినందుకై నువ్వు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దావీదుకు వాళ్ళ పనివారు పోయి మనల్ని ఇట్లా నాబాలు తిట్టిండు అని చెప్పినప్పుడు ఆయన కోపంతో సైన్యమును వెంట పెట్టుకొని నాబాలు కుటుంబం మీదికి నాబాలను చంపడానికి, వాళ్ళ పిల్లలను చంపడానికి వచ్చినప్పుడు అది గ్రహించుకొని అబిగాయిలు వాళ్ళ పనివారిని తీసుకొని దావీదు దగ్గరికి పోయిందండి. దీన మనసు కలిగి పోయిందండి. ఆమె కృతజ్ఞతగా కలిగి ఆమె అబిగాయిలు దావీదును కనుకొని మన నాబాలుకు తెలియకుండా దావీదు దగ్గరికి పోతుంది, త్వరపడి వెళ్తుందండి. ఆమె కృతజ్ఞత చూపించుకుంటూ 200 రొట్టెలను, 2 ద్రాక్షారపు తిత్తులను, 5 గొర్రెల మాంసమును, 5 మాణికల వేసిన ధాన్యమును, ఇవన్నీ అబిగాయిలు వాళ్ళ పనివారితో మీరు వెళ్ళండి, ఇవి తీసుకొని మీ వెనకాలని నేను వస్తా అనేసి పనివారితో అబిగాయిలు ఇవన్నీ పంపిస్తుందండి దావీదు దగ్గరికి. పంపించినప్పుడు దావీదు మార్గ మధ్యలో కనబడినప్పుడే దావీదు సాష్టాంగ నమస్కారం చేసి, ఇది నా భర్త చేసిన తప్పు కాదు, నేను చేసిందని వేడుకుంటుంది. అప్పుడు దావీదు అంటాడు, నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినము నా ప్రాణము తీయకుండాను, నన్ను ఆపినందుకు నీకు ఆశీర్వాదకరము నొందుదువుగాక. అంటే ఆమె చూపించిన కృతజ్ఞత, ఆమె చూపించిన మంచి బుద్ధి, చురుకైన స్త్రీ కాబట్టి ఆమె మాట్లాడినప్పుడు దావీదు నువ్వు ఆశీర్వాదకరముగా కలుగునుగాక అనేసి అని దావీదు అంటాడండి. మనమైతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకునే వారముగా ఉండాలని. ఇశ్రాయేల్ దేశంలో ఒక పెద్ద చర్చి, యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశంలో ఒక చర్చి పెద్దగా కడతారండి, కానీ దర్వాజు మాత్రము చిన్నగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు తల వంచుకొని దేవుని సన్నిధానంలో మనము గర్వం లేకుండా తగ్గించుకునే వారముగా ఉండాలి. కాబట్టి ఆ దర్వాజా చాలా చిన్నదిగా పెట్టాడటండి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనము తల దించుకునే వారముగా, తగ్గించుకునే వారముగా మనం ఉండాలి. ఒక స్త్రీ జ్ఞానము కలిగి కుటుంబాన్ని నిలబెట్టుకుంటుందండి. జ్ఞానం లేని స్త్రీ అయితే చెప్పాలి, ఒక స్త్రీ కోపం ఒక క్షణంలోనే కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఒక స్త్రీ వినయం, శాంతి, దీన మనసు కలిగి ఉంటేనే ప్రాణాలను కాపాడుకునే స్త్రీగా ఉంటుంది. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే, దేవి జ్ఞానము మనలో ఉంటేనే మన కుటుంబాన్ని కాపాడుకునే వారంగా ఉంటాము. అబిగాయిలులాగా మనము కూడా జ్ఞానము, వినయము, తగ్గించుకోవడం, దీన మనసు కలిగి క్షమించే గుణము మనలో ఉన్నప్పుడే మనము మన కుటుంబాన్ని కాపాడుకునే వారముగా ఉంటాము. ఈ వాక్య సందేశం ఇంతటితో ముగిస్తున్నానండి. ఇవి బైబిల్లో తీసుకున్న మాటలే. ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించండి. ఒక పాట పాడు.